జీఎస్టీ సంస్కరణలతో ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్ల ధరలు దిగివచ్చాయి. కొత్త స్లాబ్లతో ప్రజల కొనుగోలు శక్తి ఎలా పెరుగుతుందనే అంశాలు మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, మొత్తం విశాఖపట్నంలో దసరా ముందే వచ్చిందని చెప్పుకోవచ్చు. కొనుగోళ్ల దసరా అనుకోవచ్చు. ఎందుకంటే ప్రధాని మోదీ నిన్నే చెప్పారు, భారతీయుల కొనుగోలు శక్తి పెంచే విధంగా జీఎస్టీ రెండో విడత సంస్కరణలు ఉంటాయనేటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు తగ్గట్టుగానే విశాఖపట్నంలో ఉన్నటువంటి గృహోపకరణాలు చెందినటువంటి అన్ని షోరూంలో కూడా 18% జీఎస్టీని అమలు చేస్తూ వారంతా కూడా బయట బోర్డులు పెట్టారు. అలాగే ప్రతి చోట ప్రతి వస్తువు దగ్గర కూడా ఎంత జీఎస్టీ తగ్గింది, గతంలో ఎంత ఉండేది, ఎంత తగ్గింది అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్ఫుటంగా తెలియజేస్తూ ఫ్లెక్సీలను కూడా షాప్ ముందు ఏర్పాటు చేసి మొత్తం కొనుగోలుదారులకు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం అదే విశాఖపట్నంలో మనం ఒక షోరూంలో మనం చూడొచ్చు, అంత సందడిగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా టీవీల ధర తగ్గింది, డిష్ వాష్ల ధర తగ్గింది, ఏసీల ధర తగ్గింది. ఒక టీవీల ధర పరిశీలించినట్టయితే 2000 నుంచి మొదలుపెట్టి 85,000 రూపాయల దాకా టీవీల ధర తగ్గింది. అలాగే ఏసీలు తీసుకున్నట్టయితే కూడా ఏసీల్లో కూడా సుమారుగా 3,000 నుంచి 6,000 రూపాయల దాకా ఏసీల ధర తగ్గింది. డిష్ వాష్ల ధర కూడా అదే తరహాలో తగ్గింది. గతంలో 28% ఉన్నటువంటి జీఎస్టీ ప్రస్తుతం 18%, అంటే 10% పైగా తగ్గింది. అలాగే పాల ఉత్పత్తులు కూడా ఈరోజు తగ్గించి అమ్మకాలు కొనసాగాయి. ప్రస్తుతం అయితే కొనుగోలుదారులంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. మరోవైపు దుకాణదారులు, ముఖ్యంగా షోరూంలో ప్రతి షోరూం దగ్గర కూడా ఒక పండగ వాతావరణం నెలకొని ఉంది. ఎందుకంటే జీఎస్టీ పండగ అంటే దసరా పండగ ఒకటైతే జీఎస్టీ పండుగ బచత్ ఉత్సవ్ పేరిట ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అతడు షోరూమ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏమంటారండి, ఎలా ఉంది ప్రస్తుతం? అలాగే ఈ దసరాకి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్రధాని కూడా పిలుపునిచ్చారు, బచత్ ఉత్సవం నిర్వహించండి, జీఎస్టీ కొనుగోలు శక్తులు పెంచేటువంటి విధంగా. ఎలా ఉంది? చాలా బాగుందండి. ముందుగా మా సోనో విజన్ కస్టమర్స్ అందరూ కూడా దసరా అండ్ దీపావళి శుభాకాంక్షలు అండి. అగైన్ ప్రజెంట్ ఎందుకంటే మనము గవర్నమెంట్ వాళ్ళు తగ్గించింది జీఎస్టీ 10% జీఎస్టీ ఆల్రెడీ ఈ రోజున ఇంప్లిమెంట్ అయ్యిందండి. దాన్ని కూడా మేము ఎందుకంటే మా కస్టమర్స్ అందరూ కూడా మేము తగ్గించిస్తున్నాము. ఇదే కాకుండా మేము సోనో విజన్ సైడ్ నుంచి ఎందుకంటే మేము దసరా ఆఫర్స్ కూడా ఆఫర్ చేస్తామండి. స్క్రాచ్ కార్డ్ ఆఫర్స్ ప్రతి 2,000 రూపాయలకి ఒక స్క్రాచ్ కార్డులకు మేము ఇస్తామండి. సపోజ్ అది స్క్రాచ్ చేస్తారు, స్క్రాచ్ చేసిన దాంట్లో 100 రూపీస్ నుంచి 1 లక్ష వరకు ఎంత అమౌంట్ ఉంటుంది. ఎంత అమౌంట్ ఉంటుందని మేము చెప్పలేం, కానీ ఉంటుంది. అంటే లేకుండా అనేది ఉండదు, 100% గ్యారంటీ ఇది. దాంట్లో కూడా ఎందుకంటే సపోజ్ 10 కార్డులు ఇచ్చామనుకోండి, 10 కార్డులో కస్టమర్కి ఎందుకంటే 1,000 రూపాయలు, 12,000, 2,000, 3,000 ఎంత తగ్గిందనుకోండి, అది ఇమీడియట్లీ స్పాట్లోనే తగ్గించేసి డిఫరెన్స్ అమౌంట్ కస్టమర్ దగ్గర నుంచి మేము తీసుకుంటామండి. అలాగే చేసి ఎందుకంటే మేము కస్టమర్కి ఆ బెనిఫిట్ ఇస్తున్నాము. అది కాకుండా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అండి. క్రెడిట్ కార్డు మీద క్యాష్ బ్యాక్ జనరల్గా ఉండేదండి, ఇదివరకు నుంచి కూడా ఉంది. దాన్ని ఎందుకంటే ఇప్పుడు క్రెడిట్ కార్డు లేని కస్టమర్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎందుకంటే పేపర్ ఫైనాన్స్ మీద తీసుకున్నా సరే మేము క్యాష్ బ్యాక్ ఇస్తున్నామండి. ఇప్పుడు అది ఎందుకంటే మేము ఇచ్చిన కస్టమర్కి యాక్చువల్గా ఎందుకంటే కొన్ని ఫైనాన్స్లో ఒక కస్టమర్కి ఇస్తారండి. సపోజ్ ఒక కస్టమర్ ఎందుకంటే 4 ప్రోడక్ట్లు తీసుకున్నారనుకోండి, ఒక కస్టమర్కి ఎందుకంటే క్యాష్ బ్యాక్ వచ్చిందంటే మిగతా 3 ప్రోడక్ట్లకి యాక్చువల్ క్యాష్ బ్యాక్ అనేది ఎలిజిబిలిటీ కారండి. కానీ ఇప్పుడు మేము ఎందుకంటే 4 ప్రోడక్ట్లు తీసుకున్నాం అనుకోండి, ఒకే కస్టమర్కి అయినా సరే 4 మీద కూడా క్యాష్ బ్యాక్ వచ్చే విధంగా మేము ఎందుకంటే ఇప్పుడు ఆఫర్స్ ఇస్తున్నామండి. కాబట్టి ఎందుకంటే మా కస్టమర్స్ దాన్ని యూజ్ చేసుకుంటారని చెప్పేసి దసరా సందర్భంగా మేము అందరూ కూడా కోరుకుంటాం. ఎలా ఉందంటారు ఈసారి? ఎలా అంటే ప్రతిదానికి ఒక అంచనా ఉంటుంది, కానీ ఈసారి ముందే కొనుగోలు శక్తి పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఇచ్చింది. ఎలా ఉండబోతుంది ఈసారి దసరా సేల్స్? ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఈరోజు విజయదశమి సంబంధించినటువంటి దసరా శరన్నవరాత్రుల్లో మొదటి రోజు, బచతోత్సవం మొదటి రోజు అని చెప్పుకుందాం. ఎలా ఉంది, ఎలా ఉండబోతుందని అంచనా ఉంది? బాగుందండి. తెల్లవారి నుంచి కూడా మేము కూడా చూస్తున్నామండి. మేము ఎందుకంటే 9 గంటలకు ఓపెన్ చేస్తున్నాం ఈ రోజు నుంచి, కానీ కస్టమర్స్ అలాగే వస్తున్నారండి, మాకు కూడాను అలాగే పర్చేజ్ చేస్తున్నారు. చాలా సందడిగా ఉందండి. ఇది ఎక్కువైతే టీవీస్, ఏసీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్స్, అగైన్ ల్యాప్టాప్స్ ఉంటాయండి, ఏసీ మొబైల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. అన్నీ కూడా బాగానే ఉందండి. ఏమైనా ఎందుకంటే కస్టమర్స్ మీరు కూడా చూసారు కదా, సందడిగా ఉంది, చాలా హ్యాపీగా ఉందండి. బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి మేము ఈ సంవత్సరం మాత్రం. ప్రస్తుతం ధరలు తగ్గడం, జీఎస్టీ తగ్గింపుతోటి కొనుగోలుదారులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతోటి ఈ షోరూంలో కొనుగోలు చేసినటువంటి ఖాతాదారులు కూడా ఇక్కడే ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎలా ఉంది? ఎందుకంటే జీఎస్టీ తగ్గింది, బచత్ ఉత్సవ్ జరుగుతుంది, ఏం కొన్నారు, ఎలా ఉంది? ఇప్పుడే యాక్చువల్గా మేము ఒక టీవీ తీసుకున్నాం, ఒక వాషింగ్ మెషిన్ తీసుకున్నాం. రేట్స్ చాలా బాగా ఉన్నాయి. జీఎస్టీ వలన అందరూ బెనిఫిట్ అవుతున్నారు, చక్కగా బాగుంది. దాంతోపాటు స్క్రాచ్ కార్డ్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. స్క్రాచ్ కార్డ్ ఆఫర్స్ వల్ల ఇంకా తగ్గుతున్నది. సో ఇది బెస్ట్ టైం టు షాప్. ఏం కొన్నారు, ఎంత అయింది, అసలు ఎంత కలిసి వచ్చిందో మీరు?
అదే కదా, చెప్పాను కదా, ఒక వాషింగ్ మెషిన్ ఒకటి కొన్నాము, ఒక టీవీ కొన్నాము. ఇక్కడ ఒక 3-4 వేలు, అక్కడ 3-4 వేలు, ఒక 5,000-6,000 తగ్గింది. ఓకే, ఎలా ఉందమ్మా? ధరలు తగ్గాయి, జిఎస్టీ ధరలు తగ్గించారు, కొనుగోలు చేశారు కదా, ఎలా ఉంది? బాగానే ఉంటుంది. హ్యాపీగా తగ్గుతున్నది అంటే కొంచెం డెఫినెట్గా అందరికీ హ్యాపీ అనే ఉంటుంది కదా. సో అలాగే మేము కూడా హ్యాపీ ఫీల్ అయ్యాం. బాగానే తగ్గింది. ఎలా ఉందమ్మా? అంటే ఈ రోజు 22వ తారీఖు ఈ రోజు ధర తగ్గుతుంది, ఇవాళ కొందామని ముందు నుంచి ఎదురు చూసారు? ఫస్ట్ నుంచి మేము వెయిట్ చేసాము ఆఫర్స్ వస్తాయని చెప్పి. వీళ్ళు జిఎస్టీ కూడా తగ్గుతుంది అని చెప్పడంతో మేము ఇంకా 1 వీక్ వెయిట్ చేసి ఈ డేట్ కోసం వెయిట్ చేసి ఈ రోజు తీసుకున్నాము. సేవింగ్ అయిందా మనకి? 5,500 అరౌండ్ 5,500 వరకు సేవ్ అయింది. దట్టు వీళ్ళు స్క్రాచ్ కోడ్ ఆఫర్స్ కూడా పెట్టడం వల్ల ఇంకా బెనిఫిట్ అయిందని చెప్పొచ్చు. ఎలా అనిపించింది సార్ ఈ దసరాకి? అంతా కొనుగోలు సందడి, ముఖ్యంగా బచత్ ఉత్సవం నడుస్తుంది, ఇప్పుడు మీరు కొనుగోలు చేశారు, ఎలా అనిపించింది మీకు? నేను రిటైర్ అయిపోయానండి. రిటైర్ అయిపోయిన తర్వాత పాత టీవీలు పోయి, పాత వాషింగ్ మిషన్ పోయింది. నేను అనుకున్న దాని మీద ఇంకా తక్కువ వచ్చింది. నా బడ్జెట్కి ఇంకా తక్కువ, నా రిటైర్మెంట్కి కావాల్సిన బడ్జెట్ మీద ఈ జిఎస్టీ తగ్గడం వల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. దట్టు దానికి తోడు వీళ్ళు స్క్రాచ్ కార్డు ఒకటి పెట్టారు. ఎంతలో కొంతకాలం కొంతనే తగ్గింది కదా, అదో సాటిస్ఫైడ్. సోనీ విజన్ మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. వీళ్ళు పెట్టిన తక్కువ ధరకే వచ్చాయి అనుకున్నా, ఆనందంగా బాగానే ఉంది. ఓకే, సోనీ విజన్ సర్వీస్ బాగుందండి. వాళ్ళ సర్వీస్ విశాఖలో వినియోగదారులు, విశాఖలో మొత్తం అంతా కూడా ఈ తరహాలోనే షోరూమ్లన్నీ కూడా సందడిగా ఉన్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రతి షోరూమ్ ముందు కూడా జిఎస్టీ ధర తగ్గించినటువంటి 28% నుంచి 18% తగ్గించడం, అలాగే ఎక్కడెక్కడ ధరలు తగ్గాయి, అంతకుముందు ఏ ధరతో ఉండేది, ప్రస్తుతం ఏ ధరతో ఉందనేటువంటి వివరాలను పెడుతూ ఫ్లెక్సీల్ని ఏర్పాటు చేశారు. అలాగే అందుకు తగ్గట్టుగానే కొనుగోలుదారులు కూడా గడిచిన వారం రోజుల నుంచి కూడా ఈ రోజు కోసం ఎదురు చూసి కొనుగోలు చేశారు. ముఖ్యంగా ఎక్కువగా టీవీలు వెళ్తున్నాయి, అలాగే డిష్ వాష్ మిషన్లు క్లీన్ చేసే పరికరాలు వెళ్తున్నాయి, ఏసీలు కూడా తగ్గడంతో దానికి కూడా వెళ్తున్నారు. ప్రతి కొనుగోలుదారుడికి సుమారుగా ఇప్పుడు ఇక్కడ మనం పరిశీలించిన దాన్ని బట్టి చూస్తే 3,000 నుంచి 6,000 వరకు కూడా తగ్గింపు వస్తోంది. ప్రధాని చెప్పినట్టు సుమారుగా 2 లక్షల కోట్ల వ్యాపారం ఈ బచత్ ఉత్సవంలో జరుగుతున్నటువంటి అంచనాని చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు కొనుగోలు చేసేటువంటి వినియోగదారులు, అమ్మకం చేస్తున్నటువంటి షోరూమ్ చెందినటువంటి వాళ్ళు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నంలో బచత్ ఉత్సవంలో దసరా మొదటి రోజున కొనుగోలు ఉత్సవం ఆరంభమైందని చెప్పుకోవచ్చు. వినియోగదారులంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అన్ని షోరూంలు కూడా తగ్గించినటువంటి జిఎస్టీ వివరాలను తెలియజేస్తూ కస్టమర్లందరికీ కూడా స్వాగతం చెప్తున్నాయి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.